నవరాత్రి స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకెందుకు లేటు? విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళిపోతున్నాం. నార్మల్ టైంలోనే గుళ్ళో ఫుల్ జనం ఉంటారు. అలాంటిది నవరాత్రి అప్పుడు చాలా డేర్ చేసి వెళ్తున్నాను నేను. ఇంకెంతమంది ఉంటారో. సో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను నేను. మనకి బస్సెస్ డైరెక్ట్ గుడికి ఉంటాయి అనమాట. బస్సు ఇలా మనం బస్ స్టాండ్లో దిగిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అక్కడ బస్సెస్ ఉంటాయి, గుడికి బస్సు. అలానే గుడి పైకి తీసుకెళ్ళవు, గుడి కిందే వదిలేస్తాయి ఈ బస్సెస్. తర్వాత మనం అక్కడ దిగిన తర్వాత అక్కడ మనం కొనుక్కోవడానికి కొబ్బరికాయలు, చీరలు అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ కొనుక్కొని వెయిట్ చేస్తే అక్కడ ఇంకా గుడి పైకి అప్ అండ్ డౌన్ బస్సెస్ అయితే ఉంటాయి. అక్కడ బస్సు ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోవచ్చు. సో ఎర్లీగా స్టార్ట్ అయితే మంచిది. కొంచెం రెస్ట్ తక్కువ ఉండేది, త్వరగా వెళ్ళిపోవచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇదివరకైతే ఫోన్స్ అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడైతే అలౌ చేయట్లేదంట. సబ్మిట్ చేయడానికి కూడా ఫోన్ అక్కడ కాస్ట్ వచ్చి 5 రూపీస్ కాస్ట్. అక్కడ మనం పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా బ్యాగ్స్, లగేజ్ ఉంటే అక్కడ పెట్టేసేయాలి. లేకపోతే మనతో పాటు హ్యాండ్ బ్యాగ్ లాంటివి అయితే తీసుకెళ్ళొచ్చు. చెప్పులు అక్కడే విడిచేయడానికి అక్కడ రూమ్ ఇస్తారు, రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మనం వెళ్ళి పెట్టేసుకోవచ్చు. ఇక మనకేం తెలియకపోయినా మనం గుడి మొత్తం తిరిగి రావచ్చు. ఎందుకంటే అక్కడ అడిగితే చెప్పడానికి చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అక్కడ వాళ్ళని అడిగినా చెప్తారు. లేకపోతే అక్కడ ప్రతి వేకి బోర్డు ఉంటుంది అన్నమాట. ఆ బోర్డు చదువుకునన్నా మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంత్రాలు వినిపిస్తాయి, అమ్మవారు చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.